know I'm a fool, I don't even care. I want you to listen to what I say. I love you but it's so confusing. I'm winning at the same time losing. I love you but it's so confusing. I'm winning at the same time losing. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. సో ఈ రోజు వ్లాగ్ లో ఏంటిదంటే పెద్ద అన్న వాళ్ళతోనైతే నేను క్రికెట్ ఆడుతున్నా. సో మా విలేజ్ లో సో అన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడైతే క్రికెట్ అయితే స్టార్ట్ చేయాలి. సో అన్న వాళ్ళు అయితే చూపిస్తాను, మా గ్యాంగ్ పెద్ద అన్న వాళ్ళందరూ. సో చూడండి guys. సో వాళ్ళందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు కెమెరాని చూసేసరికి. ఎంతైనా పెద్దలు కదా, కొంచెం అది ఉంటదిలే. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, సో అందులో టీమ్స్ అయితే డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత బ్యాటింగ్ గా బౌలింగ్ అనేది తర్వాత చూద్దాం. ఈ ఇద్దరు అన్న వాళ్ళు అయితే క్యాప్టెన్స్. సో వాళ్ళు ఇప్పుడు కోరుకుంటారు నేను ఏ సైడ్ వెళ్తానో చూడాలి. ఇక టేల్స్ పడింది. ఈ అన్న సైడ్ అయితే వెళ్తున్నా నేను. ఒక టీమ్ లో అయితే 8 మెంబర్స్ గైస్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా ప్లే గ్రౌండ్ అయితే చూపిస్తాం మీకు. ఇది పిచ్ అన్నమాట, కొంచెం హార్డ్ గానే ఉంటది. ఎప్పుడు మాది ఇక్కడ ఆడేటప్పుడు అయితే మేము ఆఫ్ సైడ్ అయితే బంద్ చేసేస్తాం అన్నమాట. జస్ట్ ఓన్లీ లెగ్ సైడే ఉంటది. సో ఈ గెట్టు కనిపిస్తుంది కదా, ఈ గెట్టు నుంచి అట్లా రోడ్ కి ఇది మాత్రమే మా గ్రౌండ్ అన్నమాట. ఈ బుడ్రాయి ఉందా అక్కడ లాస్ట్ కి, అది అక్కడ నుంచి అట్లా బార్డర్ అన్నమాట. సో ఇప్పుడు బ్యాటింగ్ టాస్ వేయాలి కదా, బ్యాటింగ్ టాస్. దా క్యాప్టెన్ దా తూ గర్జీ. మంచిగా సో హెడ్స్ పడింది. బ్యాటింగ్ రైట్, లూజర్స్ పోండి మీరు. సో ఫస్ట్ మేమే బ్యాటింగ్ అన్నమాట. ఫస్ట్ నన్ను ఎక్కమంటారు కానీ ఎందుకు అంత లైట్ నన్ను బాగా ఇబ్బంది పెడతారు కదా వీళ్ళు. ఎక్కువ కొట్టు రన్స్ కొట్టని. కానీ నిన్న మస్తు ఉండే గేమ్ అసలు. ఒక 2-3 సిక్స్ పోయినాయి అనుకుంటా కదా. ఎస్ ఈ రోజు ఎట్లుంటది, మన కిస్మత్ ఎట్లుంటది అవన్నీ చూసేసి మా కెప్టెన్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి క్యాప్ మా బాగుంది. సో గైస్ లెట్స్ స్టార్ట్ ద గేమ్. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడేలాగా ఉంది. ఇటైతే మస్తు మబ్బుగా ఉంది, ఇటు సైడ్ కొంచెం లైట్ ఉంది. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఇదే స్టంప్స్ అన్నమాట. ఎట్లా అంటే 3 స్టంప్స్ కలిపి ఒకటే దాంట్లో పెట్టేశారు. సో అటు సైడ్ చూసుకుంటే ఓన్లీ ఒక రాయి, అదే స్టంప్ అన్నమాట. సో గైస్ ఫీల్డర్స్ అయితే సెట్ అయిపోయినారు చూడండి. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయి, ఎట్లయినా మేమే గెలుస్తాం కానీ మేమే గెలుస్తాం. అప్పుడప్పుడు ఇట్లా ట్రాక్టర్లు స్కూటర్లు గ్రౌండ్ మధ్యలోకి వస్తుంటాయి, ఏం పట్టించుకోవద్దు అట్లాంటి. మళ్ళా పోయిందా రే మీ దుంపల దగ్గర మనుషులకు ఆడుతున్నారా మీరు? నా 30 రూపాయలు నాకు ఇయ్యండి రా. మళ్ళా ఇంకో బాల్ పడేసిండ్రు. వర్షం కూడా స్టార్ట్ అయింది. నేను చెప్పినట్టే వర్షం పడ్డా పిడుగు పడ్డా ఏం పడ్డా ఆపేది లేదు, ఆవిడే. మా డాడీ చూడండి ఇటు గ్రౌండ్ లో అప్పుడప్పుడు ఆవులం కూడా కట్టేస్తాం మేము. సో గైస్ 16 అయితే కొట్టిండ్రు మా వాళ్ళు, నన్ను ఎక్కిలు కాబట్టి. నేను నన్ను ఎక్కించుంటే 30, 40, 50 పోయేది కానీ 30, 40, 50 పోయేది కానీ కొట్టలే. నేను ఎక్కలే ఫస్ట్ 4 ఓవర్స్ కాబట్టి. సో ఫస్ట్ ఓవర్ నేనైతే చేస్తున్నా, మా బౌలింగ్ వచ్చింది. ఇగో ఇద్దా చూసి వేసేయి, అర్థమవుతుందా? ఇట్లా పడ్డ నేను నోపిస్తా వాళ్ళకి ఇచ్చినట్టే. ఇట్లా బాగా రుద్దుతాడు. అది రుద్ది కలరే పోయింది.
ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్. పంది పిల్లల కోసం మొత్తం ఊరంతా పంచుతా. పంది పిల్లల కోసం మొత్తం ఊరంతా పంచుతా. అరే బాబు క్యాచ్ రా. క్యాచ్ మిస్ అయింది. ఓన్లీ 3 runs ఇచ్చిన. వెల్ బౌలింగ్ లేదు, జస్ట్ మిస్. లేకపోతే నువ్వు కూడా వికెట్ అయిపోయావు. బాబా క్యాచ్ రా, సింపుల్ క్యాచ్ రా. పంది పిల్లడా నువ్వు ఇప్పుడు? పంది పిల్లలు ఎవరు? సో గైస్ సక్సెస్ఫుల్ గా అయితే మ్యాచ్ ఓడిపోయినాం. సర్లే పోనీలే, అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అయితే జరుగుతున్నాయి. మా కెప్టెన్ అడుగుతాం ఈ పంది పిల్లల కెప్టెన్సీ ఏందో ఏవి ఏందో. ఈ పెట్టుకోగానే చెప్పు ఎక్కడ మిస్టేక్ అయింది? ఎక్కడ మిస్టేక్ అయిందంటే నేను బౌలింగ్ చేసినా కాబట్టి మిస్ అయింది. అరే రే ఇట్లా అయితే కష్టం కదా, కొంచెం ఫీల్డింగ్ చేంజ్ చేద్దాం ఇక. ఓకే రైట్ సన్నా. బ్యాటింగ్ కూడా మొత్తం బ్యాటింగ్ ఫీల్డ్ మొత్తం చేంజ్ చేయాలి ఇక. ఇవన్నీ ఏం కాదు కానీ మనం నువ్వే ఎక్కాలి ఇక. నేను ఎక్కుతా ఇక. టాస్ అండి సెకండ్ మ్యాచ్ కి. వింటు బ్యాట్. సరే వింటు బ్యాటింగ్. సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్. विकेट आउट हो गया. ఈసారి మనదే. సారీ ఈసారి కప్ మనదే. ఎన్ని బాల్స్ ఉంటాయి? 3 balls 2 wickets 0-9. బ్రో ఎట్లా అనిపించింది? అయ్యో ఏమైంది సాడా? ఏరే మీ టీం వాళ్ళు అందరూ భయపడరా బౌలింగ్ కి? చూద్దాం ఒక్క రన్స్ లేవురా రే. మొత్తం అందరిని అయితే ఆల్అౌట్ చేసేసాం. వాళ్ళని ఇట్లెందుకు అవుట్ అవుతున్నారు అని అడిగితే పిచ్ వెట్ అవుతుందని సాకులు చెప్తున్నారు గైస్ వీళ్ళు. టార్గెట్ ఎంతరా? 5. అరే ఆల్అౌట్ ఎందుకు అయింటారు అంతగా? అరే బ్రో ఆల్అౌట్ ఎందుకు అయింటారు అంత? క్యాప్టెన్ ఇట్లారా ఎందుకు? అరే ఇట్లారా పిల్లలు రా భయ్, అందుకే కొట్టలేరు ఎక్కువ స్కోర్ అని. అవునా నిజమా? అందరు ఆల్అౌట్ అయినారు గలీజ్. ఇంపాక్ట్ ప్లేయర్ వెయిటింగ్ ఆర్ఎస్ లో ఉన్నాడు వెయిటింగ్ లిస్ట్ లో. చిన్నపిల్లోడు. రైట్ స్టార్ట్ చేయి. చూడదరా 4 విన్. రే ఒకటే బాల్ లక వీళ్ళు కావాలని చేసిండు. వీళ్ళు కావాలని చేసిండు గైస్. వీళ్ళు మేము కొట్టాల్సింది 5 runs అయితే ఒకటే బాల్ 4 కొట్టేసి అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది అంటారు. వీళ్ళు మంచిగా 4 ఓవర్స్ ఆడిండ్రు, మనకు ఒకటే బాల్ ఇచ్చిండు. ఇజ్జత్ ఉందా కెప్టెన్? అడుగుకోవాలి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.
ఇంపాక్ట్ ప్లేయర్ మా సైడే విన్ అయినాం కాబట్టి. వింటు బ్యాటింగ్ మళ్ళీ మేమే. మంచి కొట్టు. ఆల్ ది బెస్ట్ నీకు కాదు నాకు కూడా. నీకే రైట్. చూడండి గైస్, మంచి చినుకులు పడేసరికి మంచి మబ్బు ఎట్లయితుంది చూడండి. సూపర్ ఉంది అసలు. కొట్టే 6లకు భయపడతారు అందరు. పోన్లే అన్న చిన్నపిల్లల వాళ్ళు. 5 అవర్స్ వేసుకుందాం. 5 వేసుకుందాం. 5 అవర్స్ ఎంపైర్ 5 అవర్స్. ఓకే రైట్. ఏ అన్నా ఫ్లాష్ బ్యాక్. కొట్టే 6లకు భయపడతారు అందరు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇట్లా క్యాచ్ అవుట్. సచిన్ డక్అవుట్. నీ క్యాచ్ అవుట్ నువ్వు ఒకసారి రిప్లై చూసుకో. కెప్టెన్ దగ్గర పోయి కూర్చుంటా. ఇప్పుడేమైంది? చావే నన్ను చూసి భయపడుతుంది. అట్లా అవుట్ అయినా కెప్టెన్ ఏదో ఊరుతాడు. ఫ్రస్ట్రేషన్ కెప్టెన్ ఏమైంది? లైవ్ రా. కెప్టెన్ తాకిందా? తగిలిందా? మొగం ఎర్రగా అయిపోయింది. పక్క కూసో. బ్యాటింగ్ రా. 6 రా బ్యాటింగ్. బక్క పిల్లలు బానే కొడతాండు. ఎంతైనా నువ్వు సెలెక్ట్ చేసిన బ్యాట్స్మెన్ కదా. మావాడు ఏయ్. ముఖం ఎరిగిపోతాండ్రు. బ్యాటింగ్ రా. కప్పలు పడతారు రా వాళ్ళు. ఏ కెప్టెన్ నీ ప్లేస్ గమ్మతున్నారా? వికెట్ దిగిపోతా జాగ్రత్త. బ్యాటింగ్ రా. బ్యాటింగ్ రా. బ్యాటింగ్ రా. కెప్టెన్ ఉన్నాడా ఇంకా? నాకు బ్యాట్ వద్దు. నాకు అరే క్యాచ్ రా. ఇంకోసారి We won the match. Nice. 2 wickets. Nice. అరే కెప్టెన్ Nice రా. ఎత్తుకోడు. ఏ కెప్టెన్ ఇటు. కెప్టెన్ మీరు ఎలా ఓడిపోయినా చెప్పు నాన్నారే. ఓడిపోయిన ముఖం అట్లే ఉంటది. క్రేజీ అన్న. ఇద్దరే మళ్ళీ మస్తు ఆడినావు కదా ఇప్పుడు. రైట్. ఇక మనం కూర్చుందాం, రెస్ట్ తీసుకుందాం. ఇక చలోపా. ఓడిపోయిన అట్లే చెప్తారు. వెళ్ళవా ఫీల్డింగ్? వామప్పా లేదు చేపట్టేసి ఆడతలే. ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుండే ఉన్నది. నిజమా? అప్పటి నుండి మామిడికాయలు కొట్టి 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 నరాలు పట్టేసినాయి. సక్సెస్ఫుల్గా అయితే ఇంతకుముందు మ్యాచ్ అయితే గెలిచినాం. ఇప్పుడు మా బ్యాటింగ్. సో ఈసారి స్కోర్ ఎంతో వెళ్తావో చూద్దాం. బ్యాటింగ్ అన్న. 6 బ్యాటింగ్ అన్న. బ్యాటింగ్
రెండు సిక్స్లకి టీం అంతా సల్లా పడిపోయింది. అయిపోయింది, పని అయిపోయింది. టీం పని అయిపోయింది. కోలుకోలేరు ఇక. కోలికలేగా మళ్ళీ ఎప్పుడు కొట్టాలని భయపడుతున్నారు. వరుసగా 3 మ్యాచ్లు గెలిచినాం. డాడీరా బాల్ బాబు బాల్ 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 అరే బ్రో అరే మీరు ఏడుస్తానని అరే అప్పుడే మీరు ఏడిచింది కదా అందుకే మీకు ఇచ్చేసినాం రా. ఫీల్ అవ్వకపోయా వాళ్ళకి ఇచ్చేసిన చిన్న పోనీలే 3 గెలిచినాం మనం. సో గైస్ మ్యాచ్ మాత్రం క్రేజీగా జరిగింది. కొన్ని మ్యాచెస్ మేము గెలిచినాం, కొన్ని మ్యాచెస్ వాళ్ళే గెలిచారు. అసలు క్రేజీ అనిపించింది. ఒక 4-5 మ్యాచెస్ అయితే ఆడినాం. అందులో ఒక 3 ఏమో గెలిచినాం మేము, 3-2 అనుకుంటా, అంత ఐడియా లేదు, పోతూనే ఉంది. సో అసలు క్రేజీ అనిపించింది గైస్. మొత్తం ఒక 3-4 అవర్స్ ఆడినాం మేము. అండ్ వెదర్ మాత్రం కిరాకుంది గైస్, మాకు చాలా సహకరించింది. ఎందుకంటే ఎండలేదు, ఫుల్ మబ్బు, గాలి మస్తు వస్తుంది. అండ్ కిరాక్ అనిపించింది ఈ రోజు మాత్రం. విలేజ్ లైఫ్ ఇట్లుంటది. ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇట్లా ఆడుతున్నా అందరితోని. సో చిన్నపిల్లలు వాళ్ళతో కలిసి ఆడుతున్నాం. అసలు 2010, 2009, 8 అట్లా వెళ్ళిపోయినా నేను. లిటరలీ ఫుల్ జోక్స్ అండ్ తిట్టుకోవడం అన్ని ఒక వైబ్, అది వేరే వైబ్ ఉండే అసలు. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్. ఎట్లా అనిపించింది ఈరోజు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Same time losing.